హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ. ఫ్రెండ్స్, మనం ఈరోజు కొండాపూర్లోని జర్నలిస్ట్ కాలనీలో మనకు ఒక స్టూడియో ఫ్లాట్కి సంబంధించిన రెంటల్ ఇన్కమ్ బేస్ మీద ఎవరైతే ఇన్కమ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళకి సూటబుల్గా టోటల్ బిల్డింగ్ G+4 కన్స్ట్రక్షన్ హుడా లేఅవుట్లో మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీతో ఏదైతే ఆప్షన్ అడుగుతున్నారో వాళ్ళకి మంచి సూటబుల్ ప్రాపర్టీ అనేది ఈరోజు ప్రమోట్ చేస్తున్నామండి. ఈరోజు మన లొకేషన్లో చూడండి, మీకు బిల్డింగ్ మొత్తం చూపిస్తున్నాను. టోటల్ బిల్డింగ్ అంతా స్టూడియో ఫ్లాట్స్ తోటి రెంటల్ ఇన్కమ్ బేస్ మీద కస్టమైజ్గా కన్స్ట్రక్షన్ చేశారు. మనకు మంచి లొకాలిటీలో వాల్యుయేషన్ దగ్గర ప్రజెంట్ కరెంట్ రెంటల్ వాల్యూ అనేది 2.5 lakh దాకా మనకు రెంటల్ వాల్యూ వస్తుందండి. అండ్ నైబర్గా సేమ్ రెంటల్ వాల్యూ ఈ ఏరియాలో రావడం వల్ల నైబర్గా బిల్డింగ్స్ కూడా ప్లాట్లో ఇలాంటి కన్స్ట్రక్షన్ చేసి ఇప్పుడు రెంటల్ వాల్యూ బేస్ మీద అందరూ ఇక్కడ ఇన్కమ్ జనరేట్ చేసుకుంటున్నారు. నియర్ బైగా మనకు ఐటీ కంపెనీస్, బీపీఓ, కేపీఓ సంబంధించిన ఎంప్లాయీస్ అందరికీ ట్రాఫిక్ లేకుండా కన్వీనియంట్ ఏరియా అవ్వడం వల్ల రెంటల్ వైజ్గా వాళ్ళకి ప్రియారిటీ అనేది ఈ లొకేషన్ చూస్ చేసుకుంటున్నారు. కేవలం 1 BHK 2 BHK స్టూడియో ఫ్లాట్స్ కూడా 20,000 నుంచి 25,000 దాకా స్పెండ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే కనెక్టివిటీ, యాక్సెస్ అనేది ఆఫీస్కి ఎటువంటి టైం ఇబ్బంది లేకుండా ఆన్ టైం రీచ్ అయ్యి ఎటువంటి ట్రాఫిక్ ఇష్యూస్ లేకుండా ఆన్ టైం ఇంటికి వచ్చేటట్టు కన్వీనియంట్గా ఉందని చెప్పి లొకాలిటీ అనేది ప్రిఫర్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు మీకు బిల్డింగ్ లోపలికి వచ్చే రెఫరెన్స్ మీద 2 ఫ్లాట్స్ అని చూపిస్తాను, ఎందుకంటే మిగతా ఫ్లాట్స్ అన్నీ ఆక్యుపైడ్ అండి. మనం ఇప్పుడు మెయినెన్స్ ద్వారా పార్కింగ్ ఏరియా మీకు కవర్ చేస్తానండి. టోటల్ 12 ఫ్లాట్స్ అండ్ ఒక పెంట్ హౌస్ ఉంది. పెంట్ హౌస్ అయితే ఓనర్సే యూజ్ చేస్తున్నారండి, ఓనర్ సంబంధించిన పర్సనల్ యూసేజ్ కోసం. మిగతావన్నీ మనకి పార్కింగ్ అలాట్మెంట్ అంతా ఈచ్ అండ్ ఎవ్రీ రెంటల్ బేస్ మీద ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి పార్కింగ్ అలాట్మెంట్ సఫిషియెంట్గా కింద. అండ్ సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఉన్నారు, మెయింటెనెన్స్ కూడా రెగ్యులర్గా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. టోటల్ బిల్డింగ్ అనేది వాళ్ళ పర్సనల్గా ఏదైతే మనీ రిక్వైర్మెంట్ బేస్ మీద ఆ రీజన్ తోటే సేల్ చేస్తున్నారండి. ఎటువంటి మనీ ప్రెషర్ వైజ్గా ఏమి అర్జెన్సీ లేదు. కేవలం ఏంటంటే ఇన్ కేస్ వేరే దీనికి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ ఏదైనా వస్తే వేరే చోట ఇన్వెస్ట్ చేయడానికి వాళ్ళు ప్రియారిటీ ఇస్తున్నారు. అండ్ లిఫ్ట్ ఫెసిలిటీ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇది సెక్యూరిటీ రూమ్. అండ్ గ్రౌండ్ వాటర్ ఇష్యూ కూడా లేదండి, సఫిషియెంట్గా ఉంది. అండ్ మామూలుగా రెంటల్ బేస్ మీద కాబట్టి మొత్తం బిల్డింగ్ మెయింటెనెన్స్ అంతా డైరెక్ట్ ఓనర్సే మెయింటైన్ చేస్తున్నారండి, ఎవరికి ఇవ్వలేదు. వాళ్ళే డైరెక్ట్ రెవెన్యూ అనేది ప్రజెంట్ గెయిన్ చేస్తున్నారు రెంటల్ ఇన్కమ్ అంతా. మీకు రిఫరెన్స్ బేస్ మీద ఏదైతే ఫ్లాట్స్ చూపించాలనుకుంటున్నానో ఇప్పుడు మనకి లిఫ్ట్ ద్వారా కాకుండా నేను స్టేర్స్ ద్వారానే మనం కంటిన్యూ అవుతాం. మీకు దాని మీద ఏంటంటే ఎగ్జాక్ట్గా మనకి కామన్ ఏరియా ఎంత వదిలారు అండ్ ఫ్లాట్ సైజ్ అనేది ఎంత వస్తుంది అనేది మీకు క్లారిటీగా చూపించడానికి మన వీడియోలో కంటిన్యూ అవుతాం. అండ్ ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి. ఫస్ట్ ఫ్లోర్ లిఫ్ట్ అనేది ఇక్కడ వస్తుంది. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లోర్కి సెక్యూరిటీ వైజ్గా మీకు ప్రొవైడ్ చేశారు వైఫై కనెక్టివిటీ తోటి. చూడండి, మీకు ఇక్కడ వైఫై కనెక్టివిటీ ఇచ్చారు. అండ్ ఇండివిజువల్ మీటర్స్ ఉన్నాయండి రెంటల్ వాళ్ళకి. ఎవరి బిల్ అనేది వాళ్ళకి ఇండివిజువల్గానే ఉంటుంది. స్టూడియో ఫ్లాట్స్ అంటే కామన్గా హాస్టల్ రూమ్స్ లాగా ఉండవు. మీరు చూస్తుంది మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇది వెస్ట్ ఫేసింగ్ వస్తుంది. అండ్ విత్ వుడ్ వర్క్ ఎవ్రీథింగ్ అంతా ఇంక్లూడ్ చేసే ఇస్తున్నారు. ఫర్నిష్డ్, సెమీ ఫర్నిష్డ్ అండి. సోఫా ఎవ్రీథింగ్ అంతా ఇంక్లూడెడ్. ఇప్పుడు ఏ కండిషన్లో అయితే మీకు చూపిస్తున్నానో అదే కండిషన్లో అన్ని ఫ్లాట్స్ ఉన్నాయి, యాస్టేజ్గా సేల్ చేస్తున్నారు. అండ్ మీకు కిచెన్ యూనిట్, మీకు వాటర్ ప్యూరిఫైర్ కూడా అరేంజ్ చేశారు. ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లాట్కి ఏదైతే స్టూడియో ఫ్లాట్ ఉందో ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లాట్కి అరేంజ్ చేశారు. ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది మనకి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, మనకి జర్నలిస్ట్ కాలనీ అంటే ఐడియా ఉంటుంది. క్యూసిటీ రోడ్ నుంచి మీకు ఇక్కడ ఏరియా అనేది కనెక్టివిటీ వస్తుంది. ఇవన్నీ కంప్లీట్గా వాళ్ళు ప్రొవైడ్ చేసిందే అండి. ప్రజెంట్ ఈ ఫ్లాట్ వేకెంట్ ఉంది. అండ్ మీకు ఇప్పుడు టీవీ యూనిట్ అనేది ఇక్కడ అరేంజ్ చేసుకోవచ్చు మీ పర్సనల్ చాయిస్ని బేస్ చేసుకొని. ఇన్ కేస్ మనకు వీలైతే ఆల్రెడీ టీవీ యూనిట్ అనేది ఒకటి ప్రొవైడ్ చేశారండి. బట్ ప్రజెంట్ ఇది ఫ్లాట్ ఖాళీగా ఉండడం వల్ల వేరే చోట పెట్టారు. వన్స్ రెంటర్స్ ఎంటర్ కాగానే వాళ్ళకు కూడా టీవీ ప్రొవైడ్ చేస్తారు వీలే ఇంక్లూడెడ్గా. అండ్ ఈ వెస్ట్ ఫేసింగ్ వాటికి అటాచ్డ్ బాల్కనీ ప్రొవైడ్ చేశాడు. ఇక్కడ చూడండి, మీకు బెడ్రూమ్ అనేది. రెంటల్ వాల్యూ హైగా ఉందండి, ఎందుకంటే ఒక రెంటల్ పర్సన్ ఏంటంటే తన వెంబడి ఏది తెచ్చుకోకుండా డైరెక్ట్గా వీళ్ళు
ఎంటర్ అవ్వచ్చు ఫ్లాట్లోకి. బేసిక్ నీడ్స్, మీ పర్సనల్ బేసిక్ నీడ్స్ తప్ప ఏమీ ఎక్కువ క్యారీ చేయాల్సిన అవసరం రాదు. అండ్ దీనికి అటాచ్డ్ వాష్రూమ్, గీజర్ ఆప్షన్ ఇచ్చారు. మీకు వెస్ట్ ఫేసింగ్లో ఒక రిఫరెన్స్, ఈస్ట్ ఫేసింగ్లో ఒక రిఫరెన్స్ చూపిస్తున్నాను. టోటల్ ఈ బిల్డింగ్లో మొత్తం అన్ని స్టూడియో ఫ్లాట్స్ ఒకేలా ఉంటాయి. మిగతా అన్నీ ఆక్యుపైడ్ కాబట్టి, ఆల్రెడీ రెంట్ పే చేస్తున్నారు కాబట్టి వాళ్ళ ప్రైవసీని మేము డిస్టర్బ్ చేయలేము. అండ్ మీకు చూడండి ఇక్కడ కర్టెన్, ఇక్కడ మీకు అటాచ్డ్ బాల్కనీ ఇచ్చారు. అండ్ కనెక్టివిటీ రోడ్ అండి ఇది హుడా లేఅవుట్, జర్నలిస్ట్ కాలనీ, క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అండి. ప్లాట్స్, లేఅవుట్, ఎవ్రీథింగ్ అంతా ఆల్రెడీ డెవలప్మెంట్ ఏరియా ఉంది. ఈ ఏరియాలో మనకు పర్ స్క్వేర్ యార్డ్ 1,10,000 నుంచి 1 lakh మధ్యలో, డిపెండ్స్ ఆన్ ఫేసింగ్ని బేస్ చేసుకొని ప్రజెంట్ వాల్యుయేషన్ రన్ అవుతుంది. ఇప్పుడు మనం ఏదైతే బిల్డింగ్ గురించి డిస్కస్ చేస్తున్నామో, ప్లాట్ సైజ్ అనేది 280 స్క్వేర్ యార్డ్స్. అండ్ మనకి ఈస్ట్ ఫేసింగ్ అవుతుందండి. ప్లాట్ ఎంట్రన్స్, బిల్డింగ్ మెయిన్ ఎంట్రన్స్ ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళది ఈస్ట్ ఫేసింగ్ అవుతుంది. ఈ ఆపోజిట్ ఫ్లాట్ సంబంధించి ఇది ఆక్యుపైడ్ కాబట్టి మనం నెక్స్ట్ ఫ్లోర్లో మీకు వీడియోలో కంటిన్యూ అవుతుందండి. నెక్స్ట్ ఫ్లోర్లో మీకు దీనికి సంబంధించిన ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనేది చూపిస్తాను. లిఫ్ట్ యూజ్ చేయడం లేదండి, డైరెక్ట్ చూపిస్తున్నాను లైవ్గా. ఎందుకంటే వీడియో కటింగ్ లాంటిది ఎడిటింగ్ లేకుండా, ఎందుకంటే డైరెక్ట్గా లైవ్గా ఎలా ఉందో టోటల్ బిల్డింగ్ సేల్కుంది కాబట్టి బిల్డింగ్ కండిషన్ అనేది నేను ట్రావెల్ చేస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఇది వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్, స్టూడియో ఫ్లాట్. కంపేర్ వెస్ట్ ఫేసింగ్తో పోల్చుకుంటే ఈస్ట్ ఫేసింగ్ అనేది సైజ్ కొంచెం పెద్దగా ఉంటుంది. మీరు వీడియోలో ఏదైతే చూస్తున్నారో, ఇంతకుముందు చెప్పాం కదా వెస్ట్ ఫేసింగ్లో టీవీ ప్రొవైడ్ చేస్తారని చెప్పి. చూడండి, ఇలాగే కింద కూడా ప్రీవియస్ ఫ్లాట్లో కూడా ప్రొవైడ్ చేస్తారు. డైనింగ్ ఏరియా అనేది అక్కడ ప్రొవైడ్ చేస్తారండి. ఇదంతా కిచెన్ ఏరియా, చిమ్నీ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ వుడ్ వర్క్ అంతా చేయించారండి. ఏదైతే ఎలా అయితే ఉందో ప్రతి ఫ్లాట్ ఇలాగే ఉంటుంది, ఈచ్ స్టూడియో ఫ్లాట్. మీకు ఇప్పుడు అర్థమైంటుంది వీడియోలో ఎందుకు ఇంత రెంటల్ ఇన్కమ్ దీనికి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు మీకు బెడ్రూమ్ ఏరియా అండి ఇది. స్టూడియో ఫ్లాట్లో స్పెసిఫిక్గా బెడ్రూమ్ అని చెప్పి మెన్షన్ చేయరు, మొత్తం అంతా కలిపి ఒకేలా ఉంటుంది కాబట్టి. అండ్ అటాచ్డ్ వాష్రూమ్స్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు, గీజర్తో సహా. అండ్ మిర్రర్ యూనిట్ ఇక్కడ, డ్రెస్సింగ్ యూనిట్ అండ్ బెడ్స్. చూడండి, మ్యాట్రెస్ ఎవ్రీథింగ్ అంతా కొత్తవి. ఇప్పుడు ఏ కండిషన్ ఉందో ఆ కండిషన్ బేస్ మీదనే వీళ్ళు రెంటల్ వాల్యూ అనేది పబ్లిక్ ఇస్తున్నారు, ఇచ్చేవాళ్ళు ఇస్తున్నారు. ఫెసిలిటీ దాని తగ్గట్టుగానే వీళ్ళు కూడా ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మీకు అక్కడ కర్టన్ బ్యాక్ సైడ్ అటాచ్డ్ బాల్కనీ ఉంది, నేను ఇప్పుడు కవర్ చేస్తాను. ఇది డ్రెస్సింగ్ యూనిట్, ఏదైతే స్టోరేజ్ మనకి స్పేస్ అనేది చూడండి. ఈ బిల్డింగ్స్ రెంటల్ ఇన్కమ్ సోర్స్ క్లయింట్స్ అంతా మనకి నెక్స్ట్ అవే, మ్యాజిక్ బ్రిక్స్, నో బ్రోకర్ లాంటి సైట్లో నుంచి ఇక్కడ రెంటల్ వాల్యూకి ఎక్కువ మంది వీళ్ళకి కాంటాక్ట్ చేస్తున్నారు, ఇలా ఈ ఫ్లాట్స్ ఎక్స్పెక్ట్ చేసి. ఎందుకంటే అందరికి కన్వీనియంట్గా ఉంది కాబట్టి ఆప్షన్, పెద్దగా క్యారీ చేయాల్సిన అవసరం, పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి డైరెక్ట్గా వచ్చి ఉండేటట్టు కన్వీనియంట్గా ఉంది కాబట్టి పబ్లిక్ కూడా ప్రియారిటీ ఇస్తున్నారు బిల్డింగ్కి. చూడండి లొకాలిటీ. అండ్ మీకు లొకేషన్ హైలైట్స్ అనేది నేను రూఫ్ టాప్ మీదకి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి రూఫ్ టాప్ మీద పెంట్ హౌస్ అనేది
మనకు లొకేట్ అయి ఉంది. అక్కడ నుంచి నేను సరౌండింగ్ అంతా నేను చూపిస్తాను పాయింట్ వైజ్గా. వీడియోలో కంటిన్యూ అవుతానండి, క్లియర్గా డిస్కస్ చేద్దాం. మనం లిఫ్ట్ ద్వారా చూడండి మనం పెంట్ హౌస్కి వచ్చేసాము. మీకు సరౌండింగ్ డెవలప్మెంట్ చూపించడానికి మనకు రూఫ్ టాప్ మీదకి వచ్చామండి. అండ్ మనకి ఇక్కడ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అనేది జస్ట్ ఒక 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉండడం వల్ల 5 to 10 మినిట్స్లో ఇక్కడ ట్రావెల్ చేయొచ్చు. ఒక రెంటల్ ఇన్కమ్కి మెయిన్ అడ్వాంటేజ్ అదే అండి. ఎందుకంటే ట్రాఫిక్ ఇష్యూ లేకుండా ఎప్పుడైతే ఒక ఏరియా కనెక్టివిటీ ఉంటుందో అక్కడ రెంటర్స్ కూడా ఉండడానికి ఇష్టపడతారు ఎక్కువ. చూడండి మొత్తం ఈ బేస్ మీద కన్స్ట్రక్షన్ ప్లానింగే. చాలా వరకు బిల్డింగ్స్ అనేవి కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. ఇక్కడ ఎవరు అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ చేసి సేల్ చేసే ఆలోచన లేదు, తక్కువ మంది ప్రియారిటీ ఇస్తున్నారు ఆ కేటగిరీలో. ఇది చెప్పాం కదండి మీకు పెంట్ హౌస్ 2 BHK ఫ్లాట్. ఇది ఆల్రెడీ వేరే వాళ్ళు రెసిడెన్స్ ఉంటున్నారు. అండ్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో, బిల్డింగ్ పర్మిషన్స్ ఎవ్రీథింగ్ నేను డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ టైప్ చేసి క్లియర్గా మెన్షన్ చేస్తాను. అండ్ మీకు ఫర్దర్ ఎంక్వైరీస్ ఏమైనా ఉంటే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొందండి. అండ్ ఏదైనా ఉంటే ముందే ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా తెలుసుకున్న తర్వాతనే లొకేషన్కి విజిటింగ్ పరంగా ఏదైతే ఉంటే మీరు ప్లాన్ చేసుకోండి. దానివల్ల మీ వాల్యుబుల్ టైం అనేది వేస్ట్ కాకుండా ప్రాపర్గా కనెక్టివిటీ అనేది మీకు దొరుకుతుంది. అండ్ మీకు ఏమైనా కావాలన్నా కానీ నెగోషియేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు డైరెక్ట్గా ఓనర్స్తోనే కూర్చొని మాట్లాడుకోవచ్చు. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వీళ్ళ ప్లానింగ్ ఏదైతే ఉందో, ఇక్కడ ఫ్లోర్ అనేది చూసారు కదా, వుడ్ ఫ్లోరింగ్ అనేది ఇచ్చారు పెయింట్ తోటి. అండ్ ఇక్కడ మీకు బార్బిక్యూ గ్రీనరీ తోటి మొత్తం కవర్ చేసేటట్టు ప్లానింగ్ చేస్తున్నారు. Thank you so much for supporting us.